హలో అందరికీ ఈ వీడియోలో మనం రవ్వతోటి ఒక స్వీట్ ఐటెం ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. సో ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. ఆల్మోస్ట్ గులాబ్ జామున్ లాగా ఉంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ మనం ఒక మూకుడు పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ తోటి పాలు వేసుకోవాలి. ఈ పాలు వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. సో ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా కలిపేసుకొని ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. సో ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. సో గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా రవ్వ వేసేసి చక్కగా కలుపుకోవాలి. పాలు అలానే రవ్వ రెండు కూడా మిక్స్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత గ్యాస్ కట్టేసి ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. సో కరిగించేసుకున్న నెయ్యి అయితే ఉంది, అది 2 స్పూన్లు వేసుకున్నాము. వేసుకొని ఇంకొకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు అది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అంటే కంప్లీట్గా చల్లారాల్సిన అవసరం లేదు, మనం పట్టుకునేలాగా ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా అయితే అంత బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే బాగా నీట్ చేయాలి. సో అప్పుడు మనకి బాగా వస్తుంది రెసిపీ అనేది. ఒకవేళ మనకి ఇది పిండి కనుక గట్టిగా ఉంటే దీంట్లోకి మనం ఒక 2-3 స్పూన్ల వరకు పాలు వేసుకుంటూ కలుపుకోవచ్చు. సో నాకు పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి, సో ఎవరికైనా పిండి అయితే ఇలానే ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. సో పిండి ఎంత గట్టిగా ఉందా ఏంటని చూసుకొని కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి వంట సోడా వేసుకోవాలి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సోడా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎంత బాగా నీట్ చేస్తే మనకి అంత బాగా రెసిపీ వస్తుంది, అంటే బ్రేక్స్ ఏమీ లేకుండా వస్తుంది అనమాట. చూస్తాను కదా మనకి ఇలాగ ఒక పిండి ముద్దలాగా రావాలి. ఇలా కలిపేసింది ఒక మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. సో మనం మూత పెట్టేస్తే పిండి అనేది ఆరకుండా ఉంటుంది, లేదంటే గట్టిగా అయిపోతుంది అనమాట. సో అందుకని ఈలోపు మనం పంచదార పాకం చేసేసుకుందాము. ఒక మూకుడు పెట్టుకొని ఏ కప్తో అయితే పంచదార వేసుకున్నామో అదే ఒక కప్ తోటి నీళ్ళు అయితే వేసుకోవాలి. వేసేసుకొని చక్కగా మనం పంచదార పాకం అయితే చేసేసుకోవాలి. సో మనకి పాకం గులాబ్ జామ్ ఉంటుంది కదా, సో దాంట్లోకి ఎలా అయితే పాకం చేసుకుంటామో సేమ్ దీంట్లో కూడా అలానే చేసుకోవాలి. సో పాకం అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి యాలకులు కొంచెం దంచుకొని ఒక 2-3 ఇలా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇలాగా పాకం రెడీ అయిపోయిన తర్వాత ఇక గ్యాస్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోంచి ఇలాగా కొంచెం కొంచెంగా తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ షేప్ వచ్చేలాగా మనం చేసుకోవాలి. కొంచెం రౌండ్ షేప్ అనమాట. సో అలా చేసేసుకొని ఒకసారి సైడ్స్లో సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా బ్రేకేజెస్ ఉంటే ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే సెటిల్ అయిపోతాయి. ఇప్పుడు అవి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో కాదు. మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో నేను ఇలాగ చేయడం చూపించలేదు, వీడియో తీయలేదన్నమాట. సో మనకి పాకం అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఈ వేయించుకున్నవి ఏవైతే ఉన్నాయో దీంట్లోకి వేసేసుకోవాలి. సో పాకం అనేది కొంచెం మనకి వేడిగా ఉంటే తొందరగా అవి పాకాన్ని పీల్చుకుంటాయి. సో కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగా వీటిని ఒక అరగంట సేపు వదిలేసామంటే అవి పాకాన్ని పీల్చుకుని చక్కగా సాఫ్టీగా స్వీట్గా చాలా బాగుంటాయి. సో ఇదనమాట మన రెసిపీ అయితే. టేస్ట్ అయితే ఆల్మోస్ట్ గులాబ్ జామ్ లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అందరు కూడా ఇలాగ ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.